మీద పన్ను కూడా కట్టారు. అందరూ బాగున్నారు కదా? బాగున్నారా? అవును అవునండి. ఒకే దగ్గరికి ఇల్లు అప్పుడు పగలు కొట్టారు కదన్నా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. వైసీపీ వాళ్ళు షాప్ తీసేస్తుంటే అన్నా షాప్ తీసేస్తుంటే నిన్నే సార్ వైసీపీ వాళ్ళు వచ్చి తెలుగుదేశంలోకి వచ్చినారు సార్. 25 కుటుంబాలు నాతో కూడా అదే మీరు చెప్పారు కదా ఇప్పుడు. నాతో కూడా వస్తే ఆ షాపుని తీసిందని అబ్బా చాలా సూపర్ తల్లి. మీకు ఇంక చెప్పలేదమ్మా, మీరు గుండెల నిండుగా అభిమానంగా ఉన్నారు. ఈసారి మీరు 10 మందికి చెప్పండి. మనకు 2 ఓట్లు, ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఓటు నారాయణ గారికి 2 ఓట్లు వేయించి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలా. అందరం లక్షణంగా బాగుంటాం. ఇటువంటి సమస్యల నుంచి అందరం బయటపడతాం. అదే నేను అదే చెప్పాను, ఫస్ట్ అదే చెప్పా. మీరు కాదు మీరు చెప్పాలి అని చెప్పా. సైకిల్ గుర్తుకు ఓటేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇద్దరు మంచి వ్యక్తులు మనకు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. మీకు 2 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి, 2 సైకిల్కి వేయండి అని చెప్తాను. ఇది బాగా డెవలప్ అయిపోయింది అన్న ఏరియా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు లీడర్ గా, ఎక్కడ పోయాడా? చచ్చిపోయాడులే ఈయన పిల్లోడు. ఈసారి సైకిల్ కేసి ఆశీర్వదించండి అమ్మా. మీకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. లోపల బూత్లో పోగానే 2 డబ్బాలు ఉంటాయి. ఫస్ట్ డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తుంటుంది, పక్కన బటన్ నొక్కండి కీ అంటది. 2వ డబ్బాలో నారాయణ గారు ఉంటారు, పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా, సైకిల్ గుర్తుంటుంది, దాని పక్కన బులుగు బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి కీ అంటది. 2 కీ అనాల సౌండ్ రావాలా, 2 సైకిల్ బొమ్మకే నొక్కాల. వస్తుంది 2 ఓట్లు వస్తాయి, 2 సైకిల్కి వేయాలి ఈసారి. మా తల్లి నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. మీకు 2 ఓట్లు వస్తాయి, 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. వస్తాం తల్లి. నమస్కారం.
ఈసారి మీరు సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయాలా? మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. మీకు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కే సహాయం చేయండి. మీకు పింఛన్ వస్తుందమ్మా. లక్షణంగా 3000 వచ్చేటటువంటి పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పింఛన్ చేస్తున్నారు జూలై 1వ తారీఖుకి. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఈ ఏప్రిల్ నెలకి మీరు 3000 పింఛన్ తీసుకున్నారు. ఒకవేళ ఎలక్షన్లో కానీ ఈ వైసీపీ ప్రభుత్వం కానీ ఇవ్వకపోతే, మే జూన్ నెలలు కానీ ఇవ్వకపోతే 3000 ప్లస్ 3000 అంటే 6000 రూపాయలు, కొత్తగా వచ్చేటటువంటి 4000 రూపాయలు, మొత్తంగా కలిపి 10,000 రూపాయలు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గడప తొక్కి వాలంటీర్ ఇస్తాడమ్మా. ఇప్పుడు వచ్చే పనిచేసే వాలంటీరు 5,000 రూపాయలు జీతం ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయల జీతం వాళ్ళకి సరిపోదు ప్రజాసేవకి, 10,000 రూపాయలు జీతం పెంచారమ్మా చంద్రబాబు నాయుడు గారు. మహిళలుగా మీరు ఆర్టీసీ బస్సులో ఎక్కడ తిరిగినా కూడా ఉచిత ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందిస్తారు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే నెలకి 1,500 రూపాయలు వారి పెళ్ళి అయ్యేంత వరకు 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. ఇంకా బిడ్డలుగానే ఉంటే చిన్న బిడ్డలు చదువుకునే వాళ్ళు విద్యా దీవెన కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి. అంటే గత ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం చెప్పారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను 15,000 అన్నారు, కానీ ఇవ్వాల, ఒక్కరికే ఇచ్చారు. 1 సంవత్సరం ఇచ్చారు, 1 సంవత్సరం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 4 పిల్లకాయలు ఉన్నా కూడా 15,000 లెక్కన 60,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మంచి వ్యక్తిగా మనం చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే ఈ కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్లు వగైరా వగైరా అన్ని కష్టాల నుంచి బయటకు వస్తాం. 10 రూపాయలు జోబీలో డబ్బులు ఉంటాయి. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలా. దానికే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. ఇటువంటి వ్యక్తులు మనకు మంచి వ్యక్తులుగా ఇక్కడ నెల్లూరులో ఇద్దరిని పెట్టారు. మీకు 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. పైన కింద సైకిల్కి పడాలా. ఎమ్మెల్యే మీ 2 ఓట్ల గురించి నేను చెప్పలా, మీకు 2 ఓట్లు, మనిషికి 2 ఓట్లు వస్తాయి. మనిషికి 2 ఓట్లు వస్తాయి. అదే ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. అదన్నా అవునండి. సరే సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కొట్టేసి మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కే సహాయం చేయండి. మీరు నీరసంగా ఉన్నారు, బాగానే ఉంటుంది, అందుకే మీకు ఎక్కువ కూడా టైం చెప్పలేదు అమ్మా. వసంతలు అన్నా తెలీదు అన్నా. నమస్కారం అమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కొట్టేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ ఫీజు రీంబర్స్మెంట్ మాత్రం మదర్ అకౌంట్లకు వేయకుండా స్ట్రైట్ గా కాలేజీలకు వేసేయండి, పిల్లలు బాగుపడతారు. అది ఒకటే అదే సార్. పిల్లలందరూ అల్లాడిపోతున్నారు. ఆ రీంబర్స్మెంట్లు లేక పిల్లలకి మదర్ అకౌంట్లలో వేస్తున్నారు. ఆ మదర్ అకౌంట్ వేసేటప్పుడు ఫీజులు కట్టే కాలేజెస్ మాత్రం ఏమంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీ మదర్ వేస్తున్నారు కదా మాకు కట్టండి, ఎగ్జామ్ ఫీజుల దగ్గర ఏంటంటే ప్రాబ్లం అయిపోతుంది. అవును, ఈ ఖర్చులకి వాడేస్తున్నారు తెలియకుండా. అంతే కదా, ఇంట్లో ఉంటారు పేరెంట్స్, అందరూ ఒకలాగే ఉండరు కదా. కాదు కాదు వేయలేదు, మీరు చెప్పేది కరెక్ట్. తెలుగుదేశం కాదు కదా అక్క చెప్పేది చాలా క్లారిటీ చెప్తున్నారు. మన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పని చేసి పెట్టండి. అదే కాలేజ్ అకౌంట్ మంచి పాయింట్ చెప్పారు. ఖచ్చితంగా దాన్ని నోట్ చేసుకుంటాం, దాన్ని పెద్దవాళ్ళకి కూడా తెలియజేస్తాము. మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మీకు ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఫస్ట్ డబ్బాలో ఎంపీగా సైకిల్ గుర్తు మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయండి. 2వ డబ్బాలో పొంగూరు నారాయణ గారికి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఇట్లా వేయాలి అనుకున్నామంటే అటు ఇటు మారిందంటే అసలుకే మోసం వస్తుంది. అందుకోసం ఏంటంటే 2 సైకిల్కి వేయండి అమ్మా. వస్తుంది. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. దయచేసి సైకిల్ గుర్తుకి సహాయం చేయండి. ఎందుకంటే మనందరం బాగుంటాం, ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటకు వస్తాం. ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు ఒక్కొక్కరు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీకి సైకిల్కి వేయాలి, ఎమ్మెల్యేకి సైకిల్కి వేయాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. థ్యాంక్ యూ. సరే సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి అమ్మా.
ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మీకు 2 ఓట్లు వస్తాయి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీ ఓటు సైకిల్కి వేయాలా, ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలా? మనం ఇటు మార్చి అటు వేసామంటే మళ్ళీ అన్నొచ్చి కూర్చుంటాడు ఇక్కడ. మళ్ళీ మనకున్న కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు అన్నీ ఇప్పటికే ఉన్న పరిస్థితులు చాలు. మనం బయట పడాలంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారనమాట. ఈసారి మనకు గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కి వెళ్ళమ్మా. మీకు పింఛన్ వస్తుందా? ఓకే. ఈ 3000 పింఛన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తుంది. అదే చెప్తున్నా, ఆడికే వస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, నీకు 3000 పింఛన్ వచ్చేది కదా. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నీకు ఎంత వచ్చేదమ్మా పింఛన? 2000 రూపాయలు. 2000 వచ్చేది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 3000 చేస్తానని చెప్పాడు. ఎప్పుడు చేశాడు? 5 సంవత్సరాలు చేశాడు. ఓకేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, 3000 రూపాయల పింఛన్ని ఒకేసారి 4000 చేసి జూలై 1వ తారీఖున గడప తొక్కి వాలంటీర్ చేత ఇస్తానని చెప్పేసి శపథం పూనున్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్ అదే చెప్తున్నా. తర్వాత ఏప్రిల్ నెలలో మీరు మొన్న పోయి తెచ్చుకున్నారు, ఒక 4-5 రోజుల క్రితం సచివాలయం పోయి తెచ్చుకున్నారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు గారి వల్ల సచివాలయానికి జనాలు వెళ్ళారు, వాలంటీర్లు మోసం చేశారని చెప్పారు. అది అసలు వాస్తవంగా ఆ డబ్బులు లేక, గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు వేయడానికి కూడా డబ్బులు లేక రకరకాల అబద్ధాలు చెప్పి ఒకటి ఎగ్గొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, పేదోళ్ళకి డబ్బు ఆగకూడదని చెప్పి కోర్టులో కేసేసి ఇండియన్ ఎలక్షన్ కమిషన్తో చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసిన తర్వాత ఆ డబ్బుని బలవంతంగా ఇష్టం లేకపోయినా రిలీజ్ చేస్తే సచివాలయంలో అప్పుడు ఇచ్చారు. 1వ తారీఖు రావాల్సిన పింఛన్ ఎన్నో తారీఖు తీసుకున్నారు మీరు? అది లెక్క. ఒకరు 3 తీసుకున్నారు, ఒక 4 తీసుకున్నారు, ఒకరు 5 తీసుకున్నారు, ఒకరు 6 తీసుకున్నారు, ఒక్కొక్క ఏరియాని బట్టలే. ఇప్పుడు ఏంటంటే మీకు 4000 పింఛన్ వస్తుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. ఆర్టీసీ బస్సులో ఏడ తిరిగినా కూడా ఉచిత ప్రయాణం. ఇంట్లో పిల్లకాయలు, చదువుకునే పిల్లకాయలు ఉన్నారనుకోండి, 4 పిల్లకాయలు ఉంటే ఒక్కొక్కరికి 15000 లెక్కన. ఎంతమంది పిల్లకాయలు ఉంటే, ఒకరుంటే 15000, ఇద్దరుంటే 15000. తర్వాత పిల్లకాయలు, ఆడపిల్లకాయలు పెద్దోళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఖాళీగా ఉండి పెళ్లి కాకుండా కానీ ఉంటే నెలకు 15000 రూపాయలు, 1500 రూపాయలు. మగ పిల్లకాయలు చదువుకొని, ఆడపిల్లకాయలు చదువుకొని ఉద్యోగం రాకుండా కానీ ఖాళీగా ఉంటే నెలకి 3000 రూపాయలు. అంటే మనకు మహిళలకి, మగోళ్ళ కంటే మొత్తం మహిళలకే ఈ రాష్ట్ర సంక్షేమం బాగుండాలంటే ఆడోళ్ళు బాగుండాలా, ఇంట్లో ఇల్లు బాగుంది అనుకుంటే సమాజం బాగుంటుంది అని నమ్మి చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందరకు పోతా ఉంది. మీరందరూ కూడా ఏంటంటే, మనం మహిళలుగా మీరందరూ కూడా లక్షణంగా బాగుండాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలా. చంద్రబాబు నాయుడు గారు అంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలా. 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కే నొక్కాలమ్మా. నమస్కారం సూపర్. వారికి కూడా కట్టించింది మనమే. ఇదే ఓకే, సూపర్, అద్భుతం. అన్న నమస్కారం. నమస్కారం అన్న. సరే మీరు అందరూ సహాయం చేయాలా. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు సైకిల్కి వేయాలా. అందరూ చెప్పండి. వాళ్ళిద్దరు భార్య భర్తలు పింఛను కావాలా, ఒకరికే వస్తుంది. మన ప్రభుత్వం ఇంకా మీరు ఉన్నారు కదన్నా, ఇంకా పెద్ద ఆయన ఒకటి చెప్పేది నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, పేదోడు గొంతు కోసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. పేదోడికి మంచి ధైర్యాన్ని ఇవ్వటమే తెలుగుదేశం పార్టీ యొక్క స్ఫూర్తి. ఎన్టీ రామారావు కాడి నుంచి అదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా నువ్వు అడిగినటువంటి పింఛను తెలుగుదేశం పార్టీకి 100కి 100% ఇస్తుంది. దాన్ని ఇప్పించే బాధ్యత కూడా అన్న తీసుకుంటారు. అది మీకు చెప్పలేదమ్మా, మనదంతా సైకిల్ కుటుంబమే. కానీ మీరందరూ కూడా 10 మందికి చెప్పి సహాయం చేయించండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మన 2 ఓట్లు. ఖచ్చితంగా వీళ్ళు బాగా గెలుస్తున్నారు, కానీ మనందరూ కష్టం ఏంటంటే మంచి మెజారిటీ తీసుకురావాలని అమ్మా. సరే మీరందరూ సహాయం చేయండి, అందరం బాగుంటాం. థ్యాంక్స్ అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మీకు 2 ఉంటాయి ఓట్లు, ఒక్కొక్కరికి 2. మీ ఆయనకి కాదు, నీకు 2 ఉంటాయి, మీ ఆయనకి 2 ఉంటాయి. अम्मा तेलुगु राधा आपको 2 वोट है, आपका हस्बैंड का नहीं है, आपके भी एक एमपी वोट है, एक एमएलए वोट है.
एमपी वोट का साइकिल भी डालो, एमएलए वोट भी साइकिल की डालो। మా నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. మనకు 2 ఓట్లు ఉంటాయి, పైన కింద సైకిల్కి వేయండి. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు అమ్మా. సొంతల్లి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. ఇటువంటి వ్యక్తులు మనం గెలిపించుకుంటే మన ప్రాంతము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం వెనకబడినటువంటి ప్రాంతం ఈరోజు, కానీ రేపు భవిష్యత్తులో ఇదే మంచి ప్రాంతంగా నెల్లూరులోనే మంచి అందంగా తయారవుతుంది. ఈసారి సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ తల్లి. 2 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి, 2 సైకిల్కి వేయండి. థ్యాంక్స్ రండి రండి అన్న మీరు. మా నమస్కారం అమ్మా. మా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు పైన కింద 2 సైకిల్కి వేయండి అమ్మా. వీళ్ళిద్దరు గెలిస్తే మనకు బాగా అభివృద్ధి అవుతుంది. ఈ ప్రాంతం కూడా మన నాయకులందరూ కూడా బాగా కష్టపడుతున్నారు కాబట్టి మీకు అన్ని విధాలుగా అందరం అండగా ఉంటాం. థ్యాంక్స్ తల్లి. సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలా. మనకిద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మీకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. పేదలకి ₹1 ఇచ్చేవాళ్ళే కానీ రూపాయి దోచుకునే వాళ్ళు కాదు. మీకు ఇంకా పథకాలన్నీ అన్నోళ్ళు చెప్పుంటారు. ఎలాగా గ్యాస్ సిలిండర్ కానించి 4000 పింఛన్ కానించి ఇంకా ప్రతి ఒక్కటి ఆర్టీసీ బస్సులు ఫ్రీ కానించి. ఈసారి మనకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు. పోగానే 2 డబ్బాలు ఉంటాయి మీకు, 2 డబ్బాల్లో సైకిల్కి వేయండి. సరే తల్లి. ఎందుకు విధ్వంసం చేస్తావు అంటున్నా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి పట్టుకోండి సార్, సాయం చేయండి. మా అందరికి నమస్కారం. నమస్కారం. సరే అందరు సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయమ్మా. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కి వేయండి అమ్మా. సాయం చేయండి, అందరం బాగుంటాం. థ్యాంక్స్. నమస్కారం. నీ మనసాక్షి తెలుసు, అక్కడ అడిగాని చెప్పండి. మా నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. లోపల పోయిన తర్వాత 2 ఓట్లు వేయాలి మనం. 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. మంచి వ్యక్తులు ఇద్దరు. ఇంకా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ మీకు తెలిసినవే. సరే మనస్ఫూర్తి సాయం చేయండి అమ్మా. ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మీకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా? 3 ఓట్లు ఉన్నాయా? ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. 2 ఓట్లు మీకు వేయాల్సింది సైకిల్కే వేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. పట్టుకోండి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కే సాయం చేయండి. ఏం కాదులేనా, మేము అందరం ఉన్నాం కదా, అందరం ఉన్నాం. మేము ధైర్యంగా మీకు ఇంకా అసలు ఇబ్బంది ఉండదు. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అన్న నిలబడండి అన్న, చేరి పెంచలేండారా అందరూ. మీరు మనస్ఫూర్తిగా సహాయం చేయాలి. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయమ్మా. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కి వేయండి.
అత్తగారి తరఫున చూడు, అత్తగారి తరఫున ఏ సహాయ సహకారాలు కూడా ఏం లేవు. ఈ ఇద్దరు బిడ్డలు ఖచ్చితంగా చేసి పెడతాను. మీరు ఉన్నారు కదా, అనుకూతురే మళ్ళీ లేదు చేసి పెడతాను. ఏం పేరమ్మా నీ పేరు? మేఘనా. నీ పేరు తల్లి? రామ్ నరేష్. ఏం చదువుతున్నావు? వాళ్ళ పాప కూడా మన ఇటీవల వస్తున్నానమ్మా. చిన్న పాప ఎత్తుకొని కూతురు బిడ్డ పెట్రోల్ మీ కూతురు చనిపోయిందా? అబ్బా సరే అండి, చేస్తాం తల్లి, చేసి పెడతాం. మీరు ధైర్యంగా ఉండండి, చేసి పెడతాం అమ్మా. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేసి పెడతాం. అన్నున్నారు కదా, నేనున్నాను కదా, ఖచ్చితంగా చేసి. లేదు తల్లి, లక్షణంగా మీరు బాధపడబాకండి, చేసి పెడతాం. మా వంతుగా మేము చేయగలిగింది మేము చేసి పెడతాం. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి. ఇప్పుడు మీరేం చదువుతున్నారమ్మా? నువ్వు 7th. ఏ స్కూల్కి వెళ్తున్నారా? గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారా? ఓకేలేమ్మా. మనకి లక్షణంగా రేపు మన ప్రభుత్వంలో కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, ఇద్దరికి. ఆయనకి 15,000, ఇవి 15,000 సంవత్సరానికి విద్యాదీవెన కింద ఉంటుంది అన్ని విధాలుగా. అదే అదే వాళ్ళ అత్తగారి అమ్మాయి అత్తగారి తరఫున కూడా ఏ సహాయ సహకారాలు కూడా లేవు. వాళ్ళ ఆ రోజే చేయగలిగేసుకోవాలి, వీళ్ళు ఎవరన్నా లేకుండా. సరే తల్లి, మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం. నేను అంటే ఈ సమస్యలు వచ్చినప్పుడే కదమ్మా తెలుస్తుంటాయి. తెలిసినప్పుడు వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలనే దాని మీద ఖచ్చితంగా చేస్తాం. మన పెద్దవాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోతాం. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మీ అందరికి కూడా ప్రభుత్వ తరపు నుంచి అందాల్సినవి మేము చేయగలిగేది మేము కూడా చేస్తాం. ఆ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ వాళ్ళు వచ్చారే కానీ కనీసం మేము అంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఇంకా కరమంత్రం కూడా కాలేదు. కనీసం అసలు ఇట్లా కూడా ఆగలేదు కూడా. కరమంత్రం కూడా కాలేదు ఇంకా 5 రోజులు. సరే అమ్మా, ఏం చేస్తాం? కరమంత్రం కూడా కాలేదా? ఇది పట్టుకోమ్మా ప్రస్తుతానికి. నేను పంపిస్తాను. మా నమస్తే అమ్మా. సరే, సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. అంటే మీకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 సైకిల్కే సాయం చేయండి అమ్మా. అమ్మా అవునవును, నమస్కారం తల్లి. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా. నమస్కారం అమ్మా. సరే, సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు ఒక్కో 2 ఓట్లు వస్తాయి, 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. స్వామి గారు వద్దులే చంద్రన్న మీరు. నమస్కారం స్వామి గారు. సరే, మీ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీకి ఉండాలా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలా, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఉండాలా. మీ భగవత్ సంకల్పంతో వాళ్ళకి మంచి మెజార్టీ రావాలని ఆశీర్వదించండి. థ్యాంక్స్ అండి. ఒక్కోటి చెప్పుకుంటూ వస్తా. 2019 ఎలక్షన్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. ఆ రోజు మీ గుడిసెల్ని వాటిని ఖాళీ చేపిస్తే అనిల్ కుమార్ యాదవ్ గెలిచిన మరుక్షణం నేను ఆ రోజు జనసేన పార్టీలో ఉన్నాను. మీ అందరి కోసం కూడా వచ్చాం, పెంచులన్న అందరూ కూడా సాక్ష్యం. అయితే నేను చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, ఈరోజు ఈ గ్రహం ఏదైతే ఉంటుందో, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాగా మనం పట్టినటువంటి గ్రహణ పీడ పోయడానికి టైం దగ్గరికి వచ్చింది. వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్లు జరుగుతున్నాయి. మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు మంచి వ్యక్తులుగా 2 వచ్చారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. పొంగూరు నారాయణ గారు ఎంత గొప్ప వ్యక్తో మీ అందరికీ తెలుసు. ఆయన హాస్పిటల్ కట్టించి పేదవాళ్ళకి ఏ విధంగా సేవ చేస్తున్నారు, ఎక్కడ పేదవాళ్ళు ఎవరు బాగున్నారనేది చూస్తున్నారు.
అదేవిధంగా మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలా. ఎందుకంటే ఇక్కడ మనకి ఇద్దరు కీలకం. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనలాంటి సామాన్యమైనటువంటి కుటుంబాలు, నిరుపేద కుటుంబాల్లో చదివేటటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి కొన్ని వందల మందికి కార్పొరేట్ విద్యను అందిస్తా ఉన్నాడు. అంటే ఉచితంగా సాక్సులు కానించి, పెన్ను కానించి, పెన్సిల్ కానించి, బ్యాగులు కానించి, యూనిఫామ్ కానించి, భోజనం కానించి, బస్సు ట్రాన్స్పోర్ట్ కానించి, ఎడ్యుకేషన్ కానించి మొత్తం ఖర్చులంతా ఆయనయే. అయితే జిల్లా వ్యాప్తంగా ఫ్లోరైడ్ బాధితులు, అంటే నీళ్లు బాగలేక కిడ్నీలు చెడిపోయేటటువంటి ప్రాంతాలు ఉంటాయి. మన నెల్లూరు బాగుంటుంది, నేను చెప్పేది ఉదయగిరి లాంటి ప్రాంతాలు, ఆత్మకూరు లాంటి ప్రాంతాలు. అక్కడ వాటర్ ప్లాంట్లు పెట్టించి వాళ్ళందరికీ కూడా తాగునీటి సమస్య నుంచి బయటకు తీసుకుని వచ్చారు. అదేవిధంగా దైవ కార్యక్రమాలు మతాలకు అతీతంగా ఎక్కడ దేవాలయాలు కానీ, ఎక్కడ మసీదులైనా కానీ, ఎక్కడ చర్చిలైనా కానీ ముందుంటారు. ఇలాగా ఇద్దరి మనస్తత్వం కూడా ఒకటే. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మనస్తత్వం, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి మనస్తత్వం. ఇందాకే వస్తామంటే పెద్దలు చెప్పారు, అక్కడ ఉండేటటువంటి గుడికి కూడా మన నారాయణ గారు ఏ విధంగా అభివృద్ధికి దానికి సహాయం చేశారనేది. నెల్లూరులో ఎక్కడ తిరుగుతున్నా కూడా చిన్న గుడి కాదు, పెద్ద గుడి కాదు, ఇద్దరు కలిసికట్టుగా వాటికి సహాయం చేసుకుంటూ వస్తున్నారు ప్రాంతాల వారీగా. ఈ రోజు మీరు అందరూ అనుకోవచ్చు, మీ అందరికీ తెలుసు, ఇక్కడ 70 సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని తరతరాలుగా మీ కుటుంబాలు ఇక్కడ బతుకుతా ఉన్నాయి. కానీ ఈ రోజుకి కూడా అభివృద్ధికి నోచుకోలే. కానీ ఇప్పుడు మాత్రం మీ అందరికి కూడా మనస్ఫూర్తి చెప్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడితే పెన్సిలన్న సాక్షిగా చెప్తున్నాను, ఆ పెన్సిల్ సాక్షిగా చెప్తున్నాను, ఈ ప్రాంతం మొత్తం నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఎంత అభివృద్ధి చెందుతుందో అంత అభివృద్ధి పదంలో మీరు అందరూ ఉంటారు. ఈ గవర్నమెంట్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసేటటువంటి చిన్న చిన్న ఇల్లులన్నీ మంచి మిద్దులుగా చూస్తామని కూడా మీ అందరికి తెలియజేసుకుంటాం. కాబట్టి చివరిగా మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. మనం ఓటు వేయడానికి పోయినప్పుడు 2 డబ్బాలు ఉంటాయి లోపల. ఫస్ట్ డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా దాని పక్కన సైకిల్ గుర్తుంటుంది. సైకిల్ గుర్తు పక్కన బులుగు బటన్ ఉంటుంది. ఆ బులుగు బటన్ నొక్కితే కీ అని సౌండ్ వస్తుంది. తర్వాత దాని పక్కనే 2వ డబ్బా ఉంటుంది, ఎమ్మెల్యే ఓటుకి సంబంధించి పొంగూరు నారాయణ గారు, దాని పక్కన సైకిల్ గుర్తుంటుంది, దాని పక్కన బులుగు బటన్ ఉంటుంది. దాన్ని నొక్కగానే మళ్ళీ కీ అనే సౌండ్ రావాలా. 2 కీ అంటే మీరు కొట్టే ఈ బూతుల్లో ఆ కీ అనే సౌండ్ సైకిల్ 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 అనాలా. మొత్తం ప్రతి ఒక్క ఓటు సైకిల్కే రావాలా. మనం ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 సైకిల్కి వేయాలా. అది మాత్రం మర్చిపోకండి. ఇక మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఇప్పటికే మన పార్టీ నాయకులందరూ కూడా మీకు పెద్దవాళ్ళు తెలియజేస్తుంటారు. కానీ ఒక్క మాటలో చెప్పేస్తాను, ఆడోళ్ళ పక్షపాతిగా, మహిళల పక్షపాతిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మీ అందరికి గుర్తుంటుంది, కరోనా టైంలో మేము వచ్చి ఇక్కడ మీకు జనసేన పార్టీ తరఫున మేము చేయగలిగినటువంటి సహాయాన్ని మేము అనేక సందర్భాల్లో చేస్తున్నాం. అయితే ఇప్పుడు అలియన్స్ అయి ఉన్నాం కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయి ఉన్నారు కాబట్టి మనకు ఇప్పుడు మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, 3000 వచ్చేటటువంటి పింఛన్కి అవ్వకి తాతకి 4000 రూపాయల పింఛన్, వికలాంగులకి 3000 పింఛన్ వస్తా ఉంటే, వికలాంగులకి 3000 పింఛన్ వస్తా ఉంటే 6000 రూపాయల పింఛన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే మన బిడ్డలు చదువుకుంటారో, అంతకుముందు మనం చెప్పారు 2 బిడ్డలున్నా 3 అందరికీ విద్యా దీవెన కింద 15,000 రూపాయలు ఇస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఒక్కరికే ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, 1 2 3 4 బిడ్డల్ని చదివిపించండి, స్కూల్కి పంపించి ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీకు అందించేటటువంటి బాధ్యత తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పేదవాళ్ళ పక్షపాతిగా, పేదల పక్షపాతిగా ఏదైనా పార్టీ భారతదేశంలో ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ గుండెల్లో పెట్టుకోవాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకోండి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకునేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. రమ్మా.
అనాలా? అదే అటు చూడు నవీనా ఒక నిమిషం